కోడి కూయగా మునుపు అన్నది అనేక మంది ఎలా అనుకుంటున్నారంటే లిటరలీ ఒక రూస్టర్, ఒక కోడి కూసారని అనుకుంటున్నారు. దట్స్ నాట్ అట్ ఆల్ ట్రూ. రోమన్ సైనికులు వారి కావలి సమయమును షిఫ్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు బ్యూగిల్ ఊదుతారు. బ్యూగిల్ ఆ శబ్దం వచ్చేటప్పుడు షిఫ్ట్ మారింది అని అర్థం. ఆ పదముకు రూస్టర్ క్రో అని అంటారు. ఒక్క అధికారం ఇంకొకటి షిఫ్ట్ అవుతుంది. దట్స్ అ వండర్ఫుల్ మీనింగ్ దేర్. ఇప్పుడు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుతున్నారు. అధికారం షిఫ్ట్ అవుతున్న అప్పుడు ఎప్పుడైతే శబ్దం వస్తుందో అది జరగక మునిపే, దట్ మీన్స్ అధికారం పూర్తిగా షిఫ్ట్ అవగా మునిపే నీవు నన్ను ఎరుగను అంటారు. అధికారం పూర్తిగా షిఫ్ట్ అవగా మునిపే నీవు నిలబడలేకపోతారు పేతురు అన్నారు. పేతురు నో, నీతో పాటు చావటానికి కూడా నేను రెడీ అన్నారు. యేసు వెళ్ళారు. యేసు వెనకాల వెళ్ళాలని ఆశతో పేతురు భయంతో వచ్చారు. ఆ గేట్ దగ్గర వచ్చినప్పుడు కొందరు అక్కడ మండ కాసు ఉండను. అక్కడ ఒక బాలిక అడిగారు, ఒక చిన్నది అడిగారు, అంకుల్ అంకుల్ నీవు కూడా ఆయనతో ఉండేవారు కదా. ఎవరితో? యేసుతో. నేనేం కాదు. మీరు నేనేం కాదు అని చెప్పిన ఆ మాటలో కూడా ఆ స్లాంగ్ వస్తుంది. నీ యేసుతో నడిస్తే ఆ మాట వస్తుంది. ఈ వాక్యానుసారంగా నీ నడిస్తే నీ నోట ఆ వాక్యం వస్తుంది. నీ పదప్రయోగం, నీ ఉచ్చారణ, నీ మాటలు మాలాగా కాదు. నీ మాట్లాడుతున్నప్పుడు ఆయనతోనే ఉన్న వ్యక్తిగా నో నో నాకు తెలియదు అన్నారు. అప్పుడు అక్కడ అధికారం షిఫ్ట్ అయింది. బ్యూగిల్ సౌండ్ వచ్చింది. యేసు తిరిగి ఒకసారి పేతురు చూశారు. దుఃఖం తట్టుకోలేక ఆయన ఏడ్చారు. నిన్నేనా ప్రభువా నేను అప్పగించాను, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళేదను, నిత్య జీవపు మాటలు నీలో ఉన్నది అని పలికిన నేనేనా ఇప్పుడు నీ గురించి చెప్పాను. తప్పులు రావచ్చు, కానీ రిప్పండి అవ్వాలి, పశ్చాత్తాపడాలి. ఎవరిని గురించి అయినా ఏదైనా పలకి ఉండొచ్చు, కానీ పశ్చాత్తాపడాలి. God has given you chance for that.